వెల్కమ్ బ్యాక్ టు వర్లా భారతి. ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్ తోటి పిల్లలకి స్నాక్స్ చేయడానికి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈజీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు చాలా ఖుషి అయిపోతారు. అండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం. ముందు 4 బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి. ఈ స్లైసెస్ని చుట్టూ కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మనం ఇలాగ కొద్దిగా నేతిలో వేయించి ఇలా పొడికిని చేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే పౌడర్ అవుతుంది. మనకు స్నాక్స్లోని పైన అద్దుకోవడానికి పనిచేస్తుంది. ఇది బ్రెడ్ పొడి తయారవుతుంది. ఇది పాడేయకుండా అలా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం ఒక స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూను జీలకర్ర పౌడర్, ఒక స్పూను గరం మసాలా వేసి మొత్తం కలుపుకోవాలి. ఒక స్పూను పిల్లలు తింటారు కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. చిన్న స్పూన్ తోటి కారం వేసాను నేను. కాశ్మీరీ మిర్చి ఒక స్పూను మీ రుచికి సరిపడగా వేసుకోండి. సాల్ట్. ఇప్పుడు మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు పెద్ద బంగాళదుంప ఉడకబెట్టి ఇలాగా స్మాష్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఇందులోని. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా మసాలా పౌడర్లో ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి బంగాళదుంపలు. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇది కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దీన్ని చల్లారబెట్టుకుందాం. ఒక బౌల్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. బౌల్లో తీసుకున్నాం కదా, ఇది చల్లారాక చూపిస్తాను. 2 స్పూన్లు, ఈ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నాను. 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసాను. దీనికి కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా పలచగా కలుపుకోవాలి. తర్వాత మనం పైన కోట్ చేయడానికి సన్నది రోస్టెడ్ సేమియా అని వస్తుంది. ఆ సేమియా తీసుకుంటే రోస్టెడ్ సేమియా అని వస్తుంది, వెర్మిసెల్లి. అది తీసుకుంటే పైన కోట్ చేయడానికి బాగుంటుంది. ఇదొక కొంచెం తీసుకోవాలి. కొంచెం
ఇది మొజరెల్లా చీజ్ తీసుకోవాలి. ఇలాగ ఉంటుంది మొజరెల్లా చీజు. ముక్కలుగా లేకపోతే మామూలు చీజ్ ఉన్నా మీరు సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం, ఇది ఒక 4 స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకుని ముక్క దానికి 1 స్పూన్ చాలు. 1 స్పూన్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మీరు పిల్లలకు పెట్టేటట్టయితే కొంచెం కారం అది తగ్గించుకుని వేసుకోండి. ఇది మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక పైన ఇలాగా చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా నొక్కాలి. దీన్ని 4 ముక్కల కింద కోసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలాగ కోసేసుకుందాం అన్నీ. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, మొత్తం 4 పీసెస్కి మనకి ఇలా 8 అయినాయి. దీన్ని ఇప్పుడు దీంట్లో ఇలా ఒకసారి ముంచి కార్న్ఫ్లోరు మైదా 4 వైపులా ములిగేలా ముంచి దీన్ని ఇలా సేమియా పుల్లల్లోని మొత్తం ఇలా కోట్ చేసుకోవాలి. ఇవాళ అన్నీ ఒకసారి పెట్టుకుందాం, పక్క పెట్టుకుని మనం వేయించేసుకోవడమే. ఇది దీంట్లోకి ముంచడం, తర్వాత సేమియా పుల్లలో కోట్ చేయడం. అంతేనండి, చాలా సింపుల్, ఈజీగా అయిపోద్ది. మీకు ఒక పావు గంటలో అయిపోద్ది. బంగాళదుంప పొడగబెట్టుకోవడం ఒకటే లేటు. ఇవి మొత్తం అన్నీ ఇలాగా సేమియాలతోటి అద్దుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించాక ఇవి ఒకటొకటి వేయించుకుందాం. కొంచెం దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తే చాలు. మొత్తం అన్నీ ఇలాగే వేయించేసుకుందాం. చూసారు కదా, రెడీ అయిపోయినాయి. పిల్లలు ఇష్టంగా తింటారు చీజ్ వేస్తే. చాలా బాగుంది.
ఇవి ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసేద్దాం. కొంచెం ఆయిల్ ఫుడ్డే ఇది, అయినా పర్వాలేదు, అప్పుడప్పుడు చేసి పెట్టడానికి ఏముంది, మనం బజార్లో తింటలేదా, అలాగే ఇది. చాలా బాగా వచ్చినాయి. ఇలాగ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చీజ్ తోటి చాలా బాగుంటుంది. ఇది ఒక స్నాక్ ఐటమ్. దీనికి టమాటా కచప్ పెడితే పిల్లలకి ఇష్టంగా తింటారు. టమాటా కచప్ పెట్టండి, లేకపోతే గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ ఏదన్నా కూడా పిల్లలకి ఇష్టమైనవి పెట్టండి. రెడీ అయిపోయినాయి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చీజ్ తోటి చాలా బాగుంది. దీంట్లో టమాటా కచప్ ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. లోపల మసాలాలతోటి పైన క్రిస్పీగా చాలా బాగుంది. చీజ్ వేస్తాం కదా, సూపర్.